ప్రభాస్ గారికి బహిరంగ లేఖ రాసిన రాజమౌళి గారు. ఇదే వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ టైంలో రాజమౌళి గారు ప్రభాస్ గారికి లేఖ రాశారు? అసలు ఎందుకని ఆయనకి లేఖ రాయాల్సినటువంటి అది కూడా బహిరంగంగా ఎందుకు రాయాల్సి వచ్చింది? వారణాసిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి కాంట్రవర్సీలు కావచ్చు, ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నటువంటి ఈ టైంలో వారణాసి మీద ఫోకస్ చేయాల్సినటువంటి రాజమౌళి గారు ఎందుకని ఈ లేఖ రాయాల్సి వచ్చింది ప్రభాస్ గారికి? ఇకపోతే ప్రభాస్ గారి స్పిరిట్ గురించి అందరూ మాట్లాడుకుంటుంటే ప్రభాస్ గారు మాత్రం జపాన్లో ఎంజాయ్ చేస్తున్నారట. అసలు జపాన్ ఎందుకు వెళ్ళారు, అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి మీకు చెప్తాను. ఇకపోతే జపాన్లో మన ఇండియన్ సినిమాస్కి ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారో, ఎంత అభిమానులు ఉంటారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మన తెలుగు సినిమాలు అలాగే హిందీ సినిమాలు చాలా వరకు మన సౌత్కి సంబంధించినటువంటి రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, అలాగే రజనీకాంత్ గారు చాలామంది సినిమాలని అక్కడ విపరీతంగా ఆదరిస్తూ ఉంటారు. అందుకనే అక్కడ లాంగ్వేజ్లో డబ్ చేసి మన వాళ్ళు కూడా అక్కడ సినిమాలు రిలీజ్ చేయడం జరుగుతుంది. చాలా గ్రాండ్గా అక్కడ వెల్కమ్ పలుకుతున్నారు. అదే దాంట్లో బాహుబలి ది ఎపిక్ ఈ సినిమాని కూడా రిలీజ్ చేశారు. అక్కడ చాలా హ్యూజ్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి రాజమౌళి గారు, సినిమా యూనిట్ అందరికీ కూడా ప్రభాస్ గారు కూడా వస్తే బాగుంటుందని చెప్పి అనుకున్నారట. బట్ రాజమౌళి గారు వీళ్ళందరూ వెళ్ళకపోయినా కానీ ప్రభాస్ గారు మాత్రమే వెళ్ళారట. ఎందుకు అంటే గతంలో బాహుబలి 1, 2 రిలీజ్ అయినప్పుడు ప్రభాస్ గారు అక్కడికి జపాన్ సరిగ్గా వెళ్ళి ప్రచారం చేయలేకపోయారు, వాళ్ళ అభిమానాన్ని చూడలేకపోయారు అనేది చాలామందికి తెలిసింది. అయితే ఇక్కడ రాజమౌళి గారు ప్రభాస్కి రాసినటువంటి ఈ లెటర్ సారాంశం మీకు చదివితే మీకు అర్థమైపోద్ది అసలు ఏంటి ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ అనేది కూడా ఒకసారి మీకు చెప్తాను. జపాన్లో అభిమానులకు నువ్వంటే ఎంత ఇష్టమో ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది. నీకు వారి అభిమానం చూసి ఆనంద బాష్పాలు వస్తాయని నాకు తెలుసు. నేను జపాన్ 4 సార్లు వెళ్ళాను. వెళ్ళిన ప్రతిసారి అందరూ నన్ను ఒకటే ప్రశ్న అడిగేవారు, ప్రభాస్ ఎప్పుడు వస్తారు అని అడిగేవారు. వారి కోరిక నేడు ఫలించింది. ఇన్ని రోజులకు నా బాహుబలి అక్కడ సందడి చేస్తున్నాడు. జపాన్లో మా అభిమానులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ రాజమౌళి తన లెటర్ రాసుకొచ్చారట. ఇక్కడ దీన్ని మళ్ళీ సందీప్ రెడ్డి వంగ కూడా లైక్ చేయటం, రీట్వీట్ చేయటం కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు ప్రజెంట్ స్పిరిట్లో ప్రభాస్ గారిని ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా, ఒక రా పోలీస్ ఆఫీసర్గా చూపించబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ టైంలో అవన్నీ పక్కకు పెట్టి ప్రభాస్ గారు జపాన్ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఆయన అక్కడ దిగినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే జపాన్లో ప్రభాస్ గారిని చూసినటువంటి అభిమానులకి ఆనందానికి హద్దులే లేవట. తెలుగులోకి కాదు, లేదంటే మన ఇండియాలో ఆయనకు ఉండేటువంటి ఫ్యాన్ బేస్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రభాస్ గారికి జపాన్లో ఒక రేంజ్లో అభిమానులు ఉన్నారట. అది కూడా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్లు అయితే పిచ్చి లేపేసే అభిమానులు ఉన్నారట. అందరి హీరోల్ని అభిమానిస్తారు. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళినా, మన రామ్ చరణ్ గారు వెళ్ళినా, రజనీకాంత్ గారు కానీ ఇంకా చాలామంది హీరోలకు, కొంతమందికి అల్లు అర్జున్ గారు కావచ్చు, కొంతమందికి అలాంటి ఐడెంటిఫికేషన్ ఉంది. బట్ ప్రభాస్ గారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం అనేది ఇక్కడే కాదు, అంటే ఇక్కడ ఉండేటువంటి చాలామంది హీరోలు అభిమానులు అందరూ కూడా హీరోలతో ఎలా సఖ్యతగా ఉంటారో తెలుసు. బట్ ప్రభాస్ గారు అనేప్పటికీ అందరి హీరో అభిమానులకి మన హీరో, మన ఇష్టమైనటువంటి హీరో, మన హీరోకి ఫ్రెండ్ అనో, మన హీరోకి అంటే ఇష్టమనో చాలామంది మాట్లాడుకుంటారు. అలాగే అక్కడ కూడా ఇదే వాతావరణం జపాన్లో కూడా ప్రభాస్ గారికి కనిపిస్తుందట. అందరి అభిమానులు కూడా ప్రభాస్ గారిని అక్కడ కూడా ఇష్టపడుతున్నారట. ప్రత్యేకించి ఆయన కోసం ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్లు తీసుకొచ్చి ప్రభాస్ అని చెప్పి కొంతమంది తెలుగులో మాట్లాడడం, ప్రభాస్ కోసం కవితలు రాసుకురావటం, చాలా అన్నీ కూడా ప్రభాస్ చూసి ఆశ్చర్యపోయారట. ఏంటి నేను ఇన్ని సంవత్సరాలు ఈ ప్రేమ అభిమానాలని మిస్ అయ్యానా అని అనిపించుకునేలా అక్కడ అభిమానం చూపించారట. ఏదైనా కానీ ప్రభాస్ గారి అభిమానులు ఇక్కడే కాదు, ఎక్కడైనా అంతే. ఆయన మంచితనానికి ఎవరైనా అభిమానులు అవ్వాల్సిందే, ఆయన ప్రేమకు ఎవరైనా బానిసలు అవ్వాల్సిందే. అది ఈరోజు జరిగింది. ప్రభాస్ గారికి నిజంగా అదృష్టం. ఆయన మన తెలుగువారు కావటం మన ఇంకా అదృష్టం. ఈవెన్ ఇండియాలో ఆయన ఒక గొప్ప స్థాయికి వెళ్ళారు. ఇంక ఈసారి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళి ఒక గొప్ప నటుడిగానే కాదు, ఒక మంచి వ్యక్తిగా మన తెలుగు నేటివిటీని, మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్ని ఆయన గౌరవం, అంటే ఆతిథ్యం ఇవ్వటంలో ప్రభాస్ గారికి మించిన వాళ్ళు లేరంటారు. ఆ ఆతిథ్యాన్ని ఆయన ఈరోజు ప్రపంచానికి పరిచయం చేస్తున్నారేమో అనిపిస్తుంది.